గైస్ మనలో చాలా మందికి ఆంజనేయ స్వామికి అసలు తమలపాకు దండ ఎందుకు సమర్పిస్తారు? అసలు తమలపాకులు అంటే ఎందుకు ఆ స్వామికి ఇష్టమో మనం ఈరోజు తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనానికి చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరుతాడు. అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఆ అమ్మవారి చేతికి పుష్పాలు అందవు. దాంతో అమ్మవారు పుష్పాలకు బదులుగా తమలపాకులను కోసి ఆంజనేయ స్వామి తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుండి స్వామివారు తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరిస్తారు. ఆంజనేయుడు అది విన్న వానరులు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడని అర్థం చేసుకుంటారు వానరులంతా. 1000 కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తాడు. అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసిన హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయ స్వామికి తమలపాకులు మాలన వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు. హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి, అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకి ఎంతో ఇష్టమైన హనుమాన్ చాలీసా కూడా పారాయణం చేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.